వాడుకలో కూడా ఏది సార్ వాటర్ ఫ్లాట్ నెంబర్ కలెక్షన్ ఏమన్నా కానీ ఇవ్వటం లేదు సార్. తిరిగి ఆడవాళ్ళు ఏపీ టిడ్కో చైర్మన్ పోస్ట్కి నామినేట్ అయిన తర్వాత ఇవాళ నెల్లూరుకి మొదటిసారి రావడం అయింది. నాకు నెల్లూరు నేను పుట్టి పెరిగిన ఊరు, నా జన్మస్థలం. సో నా జన్మస్థలమే కాకుండా ఇక్కడ మా తల్లిదండ్రులు స్వర్గీయ అనంతరామయ్య గారు, కామేశ్వరి గారు, వారు కూడా నెల్లూరు టౌన్లో కార్పొరేటర్లుగా చేసి, మా ఫాదరు ఆయన చాలా ప్రసిద్ధి పొందిన లాయర్ కాకుండా ట్రేడ్ యూనియన్ లీడరు, కమ్యూనిస్ట్ లీడరు, కార్పొరేటర్గా కూడా ఆయన ఎంతోమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన అప్పట్లో హెచ్కే బాబు గారి హయాంలో, ఆ తర్వాత జన్నత్ హుసేన్ గారు, తర్వాత రాజు గారు, వీళ్ళందరి టైంలో వందల మందికి హౌసింగ్ ప్లాంట్స్ ఇప్పించిన ఘనత మా ఫాదర్కు ఉంది. అటువంటి లెగసీ నుంచి ఇవాళ టిడ్కో చైర్మన్గా వచ్చి ఇవాళ వేల కొద్ది ఇళ్ళు ఇక్కడ అలీపురంలో టిడ్కో హౌసెస్ ఉన్నాయి. ఆక్యుపేషన్ చాలా తక్కువ ఉంది. మనకు 18% ఆక్యుపేషన్తో ఉంది. దాదాపు 22,000 దాకా ఇళ్ళు కట్టున్నారు, వేరే స్టేజెస్లో ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకొని ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని ఎంత తొందరగా లబ్ధిదారులకు ఇస్తే మనం ఏం చేయాలా ఈ లబ్ధిదారులకి వాళ్ళు ఆక్యుపై చేయడానికి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ అలీపురం టిడ్కో కాలనీకి రావడం జరిగింది. నాతో పాటు అడిషనల్ కమిషనర్ ఆఫ్ నెల్లూరు మున్సిపాలిటీ శర్మదా గారు ఉన్నారు, అలాగే ఉమాశంకర్ శాస్త్రి ఈ ఆఫ్ టిడ్కో గారు, మిగిలిన అఫీషియల్స్ అంతా వచ్చారు. సో ఇక్కడ రాగానే ప్రజలు వచ్చి మాకు వాళ్ళకున్న చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆక్యుపెన్సీ తక్కువ ఉండడం వల్ల ఈ ఇల్లు చాలా ఖాళీగా ఉన్నందువల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉన్నది, తాగుబోతుల బెడద ఎక్కువ ఉంది, స్ట్రీట్ లైటింగ్ లేదు, వాటర్ సప్లై సరిగ్గా లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మా ముందరికి తెచ్చారు. సో నేను ఇప్పుడే డిఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీస్ బీట్స్ అరేంజ్ చేయండి, పోలీస్ పెట్రోల్ అరేంజ్ చేయండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ఫస్ట్ చూడాలా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే కదా ఇక్కడ ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం అయింది. అలాగే ఈ ఏదైతే మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్ట్రీట్ లైటింగ్ గురించి ఇప్పుడే నేను మేడం గారిని సార్ని ఇద్దరిని అడిగాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక డేట్ తీసుకొని ఆ డేట్ లోపల ఈ మొత్తం స్ట్రీట్ లైటింగ్ అయ్యేటట్టు చెప్పమని అడిగితే రేపటికల్లా జవాబు చెప్పి రేపటికి ఒక డేట్ ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసి ఈ స్ట్రీట్ లైటింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రణాళికగా టాప్ ప్రయారిటీగా తీసుకొని